అవును. జనం బాగుపడిపోతారు కదా. ఉమ్, ఇప్పుడు తీసుకున్న ఈ 40,000 ఎకరాల్లో జనం బాగుపడట్లేదు. ఉమ్, నానా సంఖ్యలు నాకాలు వస్తుంది. ఎందుకని అక్కడ వాళ్ళకి పాప ఈ రోజుకి రిటర్నబుల్ ఫ్లాట్లు లేవు అదే కదా. అలాగే రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తే ఆ డబ్బులు ఏ వస్తాయి. 10 ఏళ్ల నుంచి తన చేతిలో ఉన్న భూమి 3 పొట్ల తింటున్న భూమి ప్రభుత్వం చేతికి పెట్టి చేతులు ఎలబెట్టి వాళ్ళు ఇచ్చే ఏడాది 25,000 మీద కూర్చునే కర్మ ఏంటండి రైతుకి, 3 పంటలు పండే అదే ప్రాంత కదా. రైతుకి. ఇప్పుడు మళ్ళీ అదే అదే కదా. పరిస్థితి అంటున్న రైతుని అయోమయంలో పడేశాడు జగన్. ఉమ్, అంటే నేను వస్తే ఈ అవును. డెవలప్మెంట్కి సంబంధించిన దాంట్లో ఓవర్ ఎక్స్పెండిచర్ నేను పెట్టనంటున్నాడు. అంటే ఒక రకంగా కంటిన్యూ చేస్తారా లేదా కూడా రియల్ డౌటే కదా ఎస్టేట్కి అదే. బ్రేక్ వేసాడండి. ఎస్. రియల్ ఎస్టేట్కి డెవలప్ చేయడానికేమో చంద్రబాబు భరోసా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళందరూ మొన్న ఏం అడిగారు, ముందు మీరు వెళ్ళి చట్టబద్ధత తెండి అన్నారు. ఈయన చట్టబద్ధత ద్వారా రియల్ ఎస్టేట్కి ఓ భరోసా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. నేను వస్తే అంతవరకే చూస్తాను అబ్బాయి, అవసరమైతే సిటీ మధ్యలో కట్టేసేసి ఒక 500 ఎకరాలతో ఒక 500 పని ఎకరాలు నడిపించేసుకుని వాస్తవంగా క్రింద సారే దానికి ప్రిపేర్ అయ్యాడు. ఆ రామకృష్ణ వెనిజులా టవర్స్ అన్ని తీసేసుకుని దాంట్లో సచివాలయం నడిపేసి నాగార్జున యూనివర్సిటీలో తను సెక్రటేరియట్ నడిపేసుకుందాం అనుకున్నాడు జగన్. రోడ్డు పక్కన కూడా ఎంత చక్కగా ఉంది. అనుకుంటే దాంతో పాటు ఇంకో 4-5 అపార్ట్మెంట్లు అక్కడ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి కదా, అట్లాంటి ఒక దాదాపుగా ఒక 15-20 అపార్ట్మెంట్లు కొనేసేసి అవన్నిటినీ కూడా ప్రభుత్వ కార్యాలయాలు